ఇవాళ నేను 100 రూపీస్ తో షాపింగ్ అయితే చేయబోతున్నా. సో చూసేద్దాం ఏమేమి కొంటాను. ఇక్కడ స్టిక్కర్స్ అయితే మంచి మోడల్స్ వచ్చినాయండి. అంతా కూడా న్యూ స్టాక్ అనమాట. కాకినాడలో నుండి ఈ ప్లేస్ లో చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో జ్యువెలరీ కూడా అయితే మంచిగా ఉంటుంది. అన్ని చాలా మోడల్స్ అయితే ఉంటాయి. తక్కువ రేట్లో కూడా దొరుకుతాయండి ఇక్కడ. అందుకని ఈ ప్లేస్ కి అయితే వచ్చాను. నేను ఎప్పుడు కూడా ఇక్కడే షాపింగ్ చేస్తాను. ఈ ప్లేస్ అండి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. తెలియని వారు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. 10 గంటల నుంచి ఈ షాప్ గురించి అయితే వెయిట్ చేస్తానండి. నేను వచ్చే సరికి ఇక్కడ షాప్ లో సామాన్లు కూడా సర్దున్నారు. వాళ్ళని అడిగాను నేను ఇంకెంత టైం పడుతుందంటే హాఫ్ అన్ అవర్ అన్నారు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ లో ఏం బాగుంటుంది కదండి, 1 అవర్ తర్వాత అయితే వెళ్ళాను. అప్పటికైతే మొత్తం అంతా కూడా స్టాక్ అయితే పెట్టేశారండి. చెవిలీలు కూడా అండి కొత్త మోడల్స్ అయితే వచ్చినాయి. ఇంకా క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని చూస్తున్నాను. 100 రూపీస్ షాపింగ్ ఛాలెంజ్ కాబట్టి ఏమేమి కొనాలని తక్కువ కాస్ట్ లో ఏమొస్తాయని అయితే చూస్తున్నాను. ఇయర్ రింగ్స్ 30 రూపీస్ 40 రూపీస్ అయితే ఉన్నాయి. క్లిప్లు అయితే 30 రూపీస్ 40 రూపీస్ అయితే పడుతున్నాయి. ఇంకా నేనైతే టిక్ టాక్స్ అయితే తీసుకున్నాను. 20 రూపీస్ కి ఆ జట్లు అయితే వస్తున్నాయి కదని. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగున్నాయి. ఏం తీసుకోవాలని అయితే చూస్తున్నాను. బట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మనకి 100 రూపీస్ ఛాలెంజ్ కి ఎక్కువ ఐటమ్స్ కనిపించాలి కాబట్టి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదు. తక్కువ కాస్ట్ లో ఇయర్ రింగ్స్ ఏమున్నాయని వాళ్ళు అయితే అడుగుతున్నాను అనమాట. అలాగే నేను కూడా చూస్తున్నాను. షాపింగ్ చేసేటప్పుడు ఇయర్ రింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మీరు ఎంతమందికి ఇలాంటి ఇయర్ రింగ్స్ పిచ్చుందో కామెంట్ చేసేయండి. నాకైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా ఇష్టం. నాకు గోల్డ్ కన్నా కూడా ఈ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఇష్టం. ఇక్కడ చూస్తున్న బ్లాక్ బీడ్స్ వచ్చేసి 70 రూపీస్ అండి. మోడల్స్ అయితే మాత్రం చాలా బాగుంది కదండి. సో ఇక్కడ నాకు బిగ్ బాస్ ఇయర్ రింగ్స్ అయితే కనిపించింది. సో బాగున్నాయి అనమాట. ఇవైతే తీసుకుంటానని చెప్పాను. వాళ్ళు కాస్ట్ కూడా తక్కువ చెప్పారు. 20 రూపీస్ అండి ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి. సో బాగున్నాయి కదండి. ఒక జత అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను తక్కువ కాస్ట్ ఏమున్నాయని. ఇంకో 2 మోడల్స్ అయితే చూపించాను. అవి కూడా అయితే తీస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి 30 రూపీస్ అండి. బాగున్నాయి. ఎలా నేను వెళ్ళిన అదృష్టం అయితే బాగుంది. ఈ షాప్ ఎప్పుడు కూడా రష్ గా ఉంటుందండి. నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. సండే వస్తే మాత్రం అస్సలు ఈ షాప్ అయితే ఖాళీ ఉండదండి. అలాగే పండుగ సీజన్ వస్తే మాత్రం ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా మొత్తం తీర్థం లాగా అయితే ఉంటుంది. ఎవరైనా తిడతారేమో అని భయం వేస్తుంది. కానీ వీడియో అయితే తీసాను. సో వాళ్ళైతే ఏమీ అనలేదండి. కొన్ని షాపులో వీడియోస్ తీసుకొని ఇస్తారు కానీ భయం అండి. ఒకళ్ళైతే తీసుకొనివ్వరు. వీడియో రికార్డ్ చేసిన కూడా డిలీట్ చేసేయమంటారు. ఇక్కడ కనిపిస్తున్న స్టిక్కర్స్ అన్ని కూడా 10 రూపీస్ అంట. మోడల్స్ ఏమున్నాయని చూస్తున్నాను. ఎలాగో కొత్త స్టాక్ పెట్టారు కాబట్టి ఇవన్నీ చూస్తున్నానండి. స్టిక్కర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. స్టిక్కర్ ప్యాకెట్ అయితే తీసుకురండి. లోపలికి అయితే వచ్చేసా. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో తక్కువ రేట్ కానీ ఇంకా అయితే చూస్తున్నాను. హెయిర్ బ్యాండ్స్ అయితే చూస్తున్నానండి. హెయిర్ బ్యాండ్స్ 5 రూపీస్ కి అలాగే 10 రూపీస్ కి ఏమొస్తాయని అయితే చూస్తున్నాను. వాళ్ళని అయితే అడుగుతున్నాను ఏ బ్యాండ్స్ తక్కువగా వస్తున్నాయని. వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాండ్స్ వచ్చేసి 5 రూపీస్ అంటండి. వీటి వచ్చేసి 2 కలర్స్ లో 2 తీసుకున్నాను. ఇంకా చైన్స్ ఇంకా బ్లాక్ బీడ్స్ అయితే ఉన్నాయి. ఏమేమి తక్కువ కాస్ట్ వస్తాయని చూస్తున్నాను. బ్లాక్ బీడ్స్ అయితే మాత్రం 70, 80 రూపీస్ 50 రూపీస్ కూడా అండి కాస్ట్ అయితే. కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మోడల్స్ అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవైతే 20 రూపీస్ 30 రూపీస్ అంట. ఇవి కూడా ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ మంది తక్కువ కాస్ట్ అనేది ఇయర్ రింగ్స్ అయితే పెడుతున్నారు. మోడల్స్ అవి చూస్తున్నాను. ఇక్కడ చూడండి పెళ్లికి అవి ఫంక్షన్ తో పాటు వేసుకునే సెట్లు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అవి వచ్చేసి 100 రూపీస్. అతను అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ ఎంత పడుతున్నాయి అని అడిగింది. 20 రూపీస్ 30 రూపీస్ ఈ లైన్ అంతా అని చెప్పారు. 20 రూపీస్ 30 రూపీస్ అయితే బెటర్ అని అనిపించింది. ఇంకొంచెం లోపలికి అయితే వచ్చేసానండి. ఇంకా మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వడ్డానం వచ్చేసండి 120 రూపీస్ 200 రూపీస్ అయితే పడుతుంది కాస్ట్. అవైతే మాత్రం చాలా బాగున్నాయి. పిల్లల హెయిర్ క్లిప్స్ అండి చాలా బాగున్నాయి కదా అని చూస్తున్నాను. బ్లౌజ్ కి పెట్టుకుని కుర్చీలు కూడా ఉన్నాయండి. 20 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. బయట మనకి ఇలాంటివి కొనాలన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 20 రూపీస్ నాకు చాలా బెటర్ అనిపించింది. ఇంక లోపలన్నీ కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. మన ఛాలెంజ్ కి తగ్గట్టుగా లేవన్నమాట కాస్ట్. అందుకని మళ్ళీ ఇలా బయటకి అయితే వచ్చేసాను కొంచెం బయటకి. ఈ స్మాల్ క్లిప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. డబుల్ కలర్ లో అయితే మెరుస్తున్నాయి. అంతే అడుగుతున్నాను. 10 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. బట్ చిన్నగా ఉన్నాయి. ఇంకా మోడల్స్ కి అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి కదా ఒకసారి చూపించమన్నానండి. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. 30 రూపీస్ అంట. ఈ నేను చేతిలో పట్టుకుని హెయిర్ క్లిప్ చూడండి ఎంత బాగుందో. 60 రూపీస్ 80 రూపీస్ అయితే ఉంది. అది చాలా బాగుందండి. నేను బయట షాప్ లో చూస్తే అది 120 అలా అయితే ఉన్నాయి. ఇక్కడ రీజనబుల్ ప్రైస్ అయితే మనకి దొరుకుతున్నాయి. ఇంకొక ట్రేలో ఇయర్ రింగ్స్ అయితే చూసానండి. అవి కూడా చాలా బాగున్నాయి. డైలీ వేర్కి బాగుంటాయి కదని చూపించమన్నాను. సో వాళ్ళు అయితే చూపించారు. చూడండి బటర్ఫ్లై ఎంత బాగున్నాయో. ఇన్ని ఇయర్ రింగ్స్ చూసి నాకు ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నేనైతే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే అన్ని ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అలాగే డబల్ కలర్ అయితే మెరుస్తున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం 10/10 అయితే ఇచ్చేస్తారండి. చాలా బాగున్నాయి. ఈ ట్రేలో నేను పింక్ అండ్ వైట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ ప్రతిది కూడా 10 రూపీస్ అయితే పడుతుందంట.
సో నా 100 రూపీస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నేను 100 రూపీస్కి ఏమేమి కొన్నాను, అలాగే 100 రూపీస్కి ఇవన్నీ కూడా వర్త్ కాదన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో 100 రూపీస్కి బిల్ అయితే వేపించుకొని బయటకి అయితే వచ్చేసా. ఇంకా ఫైనల్ నేను కొన్నది ఇవే అనమాట. అస్తమానం ఏదో కొంటా ఉంటావు, పని పట్టాలేదని మా అమ్మాయి అయితే తిడుతుంది. ఇంకా ఫైనల్గా నేను కొన్నది ఇదే అనమాట. ఈ సెట్ వచ్చేసి ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే కొన్నానండి 10 రూపీస్కి. ఆ జతలు అయితే వచ్చాయి. ఇంకా ఈ హెయిర్ బ్యాండ్ ఒక్కొక్కటి వచ్చి 5 రూపీస్ అండి. ఇవైతే 2 కొన్నాను. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. స్టిక్కర్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్. ఈ స్టిక్కర్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా బాక్స్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఇంకా ఈ క్లిప్ అయితే తీసుకున్నాను, బాగుంది కదండి 10 రూపీస్ అది కూడా. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఇవైతే తీసుకున్నానండి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఇవి వచ్చేసి 10 రూపీస్. నెక్స్ట్ ఇవి కూడా 10 రూపీస్ అండి. ఫైనల్లీ ఇదేనండి నా 100 రూపీస్ షాపింగ్ ఛాలెంజ్.